విజయవాడ వరద బాధితుల పట్ల ఎమ్మిగినూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఉదారత్వాన్ని చాటారు. ప్రకృతి విలయ తాండవంతో సర్వం కోల్పోయిన బాధితులను చూస్తుంటే మనసు చెలించిందని చెప్పారు. తనకు ప్రభుత్వం నుండి వచ్చే గౌరవ వేతనం 60,000ను వరద బాధితులకు పంపాలని మున్సిపల్ కమిషనర్ను కోరనున్నట్లు ప్రకటించారు. కౌన్సిల్లోని సభ్యులు సైతం నెల లేదా 2 నెలల వేతనాన్ని వరద బాధితులకు ఇవ్వాలని శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించినట్లు వారు వెల్లడించారు. కాబట్టి ఇప్పటికైనా మన వాళ్ళు ప్రజాప్రతినిధులు సంస్థలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక నెల 2 నెలల జీతాన్ని విజయవాడ బాధితులకు ఇవ్వవలసిందిగా మీ అందరూ కోరుతున్నాను. విజయవాడ వరద బాధితులకు అండగా నిలవాలని, విజయవాడలో వచ్చినటువంటి వరదలతో విజయవాడ ప్రాంతం అంతా అతలకుతలమైంది. కాబట్టి మా మనసు చెలించిపోయింది. వాళ్ళకి ఎంత ఆర్థిక సాయం అందించాలని మా వంతుగా మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి కౌన్సిల్లో కూడా మా ప్రజాప్రతినిధుల కౌన్సిలర్లకు కూడా తెలియజేయడం అయింది. కాబట్టి నా వంతుగా నేను 1 సంవత్సరపు జీతాన్ని విజయవాడ ప్రాంత ప్రజలకు అందించాలని అనుకుంటున్నాను. కాబట్టి నా యొక్క సంవత్సర జీతాన్ని కమిషనర్ గారి ద్వారా వారికి పంపిస్తానని తెలియజేస్తున్నాను.